శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. గురు మహాశక్తి అంటే ఏంటి? గురు మహాశక్తిని మనం ఎలా తీసుకోవాలి? అసలు ఏంటి, ఇది ఉందా, ఎలా అంటే గురు పరంపరగా వచ్చేటువంటి విధానం ఉంటుంది. అంటే ఒకే గురు దగ్గర మీరు తీసుకో అవసరం లేదు, ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ద్వారా ఏం చేస్తారంటే గురువు ఎనర్జీని పంపించడం అనేటువంటిది జరుగుతుంది, శక్తిని పంపించడం జరుగుతుంది. శక్తి ఎవరు తీసుకోవాలి? శిష్యులు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు సేమ్ ఐజ్ ఏం లేదు బేట. మనం యాంటీనాస్ ఉంటాయి పైన, మనము శాటిలైట్ ఎక్కడో మనము ఆకాశంలో శాటిలైట్స్ని పంపించడం జరుగుతుంది, ఉపగ్రహాలను మనం పంపించడం జరుగుతుంది. మనము ఇక్కడికి వెళ్ళి ఒక వైబ్రేషన్ కనుక పంపించినట్టయితే, ఒక ఎనర్జీని వేవ్స్ని కనుక పంపించినట్టయితే, ఆ ఉపగ్రహాలు ఆ వేవ్స్ని తీసుకొని మళ్ళీ అంతా కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వేవ్స్ను తీసుకునేటువంటి విధంగా ఎక్కడైతే ఇప్పుడు మనం పెడతాం కదా, వేవ్స్ని తీసుకునేటువంటివి ఉంటాయి కదా, యాంటీనాస్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కనుక ఇవి ఆ వేవ్స్ని తీసుకునేటువంటి విధానాన్ని అందులో పెట్టడం మూలాన యూనివర్స్లోకి వెళ్ళినటువంటి ఎనర్జీ అక్కడి నుండి అది రెట్టింపై ఈ ఉపగ్రహాలు శాటిలైట్స్ పంపించడం, ఈ యాంటీనాస్ తీసుకునేటువంటి విధానం అంతా తెలిసిందే కదా. దాని నుండి మన టీవీలోకి ఏ విధంగానైతే రావడం జరుగుతుందో, అంటే ఏంటి, ఎనర్జీ వేవ్స్ అనేటువంటి మనం పంపించినాయి మళ్ళీ మనకి ఇక్కడ టీవీలలో కనిపించడము, ఫోన్లు, దీనికి సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా ఇప్పటి లేటెస్ట్ పిల్లలందరికీ తెలిసిందే. మీరు దాన్నే ఎగ్జాంపుల్స్గా తీసుకోండి. ఒక గురు పరంపరగా వచ్చినటువంటి ఎనర్జీని, లేదా ఒక గురువు అనేక మంది గురువుల దగ్గర నేర్చుకున్న విద్యను ఒక విధానం ఉంటుంది, ఆ విధానం ద్వారా ఎనర్జీని పంపించడం జరుగుతుంది. ఈ ఎనర్జీ ఏ శిష్యులైతే దానికి సంబంధించినటువంటి విధానాన్ని అనుసరించడం మొదలు పెడతారో అది ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ వాళ్ళకు రావడం జరుగుతుంది. అంటే గురువుల యొక్క శక్తి, గురు సాధన యొక్క శక్తి వీళ్ళకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది సాధన చేసే వాళ్ళు ఉంటారు, కొంతకాలం చేసి ఆపేస్తూ ఉంటారు. అసలు చేయకుండా, అంటే కొంతకాలం చేసి ఆపడమే కాదు, అసలు చేయకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ సమస్యలు నిర్మూలనం కావాలి, వీళ్ళ కోరికలు తీరాలి అని అనుకున్నప్పుడు ఈ గురు మహాశక్తి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ గురు మహాశక్తి వీళ్ళ సంపదలను రక్షణ చేసుకునేటువంటి విధంగా, వీళ్ళ ఇంటిని బంధనం చేసుకునేటువంటి విధంగా, వీరి పిల్లలను, అంటే వీరి యొక్క పిల్లలకు ఆ శక్తిని పంపించేటువంటి విధంగా, అంటే పెళ్లి కాని పిల్లలందరికీ కూడా ఈ గురు మహాశక్తిని పంపించడము, వాళ్లకు ఆ గురు యొక్క శక్తిని ఇవ్వడము. ఎప్పుడైతే ఒక శక్తి మీలో పెరగడం మొదలవుతుందో, సేమ్ ఐజ్ మంత్రశక్తి దానికన్నా ఇది ఇంకా ఉధృతంగా పనిచేస్తుంది. ఈ గురుశక్తికును ఇక మనము ఉపాసన చేసేటువంటి శక్తికి తేడా ఏంటంటే, ఉపాసన చేసేటువంటి శక్తి దైవిక శక్తి. ఆ దైవిక శక్తి ఏం చేస్తుంది అంటే మీ సమస్యను నిర్మూలన చేయడము, మీలోకి ఎనర్జీ వస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ గురు మహాశక్తి ఏం చేస్తుంది అంటే సమస్యలను నిర్మూలన చేసేటువంటి వైపుగా వెళ్ళడమే కాకుండా మీలోకి ప్రవేశించి గురుశక్తిని పెంచుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గురువు యొక్క శక్తి పెరిగింది అనుకోండి, ఇప్పుడు నవగ్రహాలలో గురుబలం ఉందనుకోండి, గురుబలం బాగుంది, అష్టమశని నడుస్తుంది, కానీ గురువు మీకు బలంగా ఉన్నాడు కనుక ఇబ్బంది ఉండదు. అదేంటి, అష్టమశని ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా చాలా ఇబ్బందులు పడాల్సిందే కదా. మరి ఇక్కడ ఎందుకు అంటే గురుబలం ఉంటే చాలు, ఆ శక్తి మిమ్మల్ని ఏం చేయదు, అంటే ఇబ్బంది పెట్టేటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి అనడానికి వీల్లేదు. మన కర్మలు మనం అనుభవిస్తున్నామని అనొచ్చు. సో వాటిని అన్నిటినీ కూడా ఆపుతుంది గురువు యొక్క శక్తి. అందుకే ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దైవాన్ని ఆశ్రయిస్తారు, దైవం తీరుస్తుంది. దైవమే కాదన్నప్పుడు మీరు గురువుని ఆశ్రయించవచ్చు. చూడండి, మీరు ఒక వ్యక్తిని ఆశ్రయించవచ్చు, అతడు కాదంటే దైవాన్ని ఆశ్రయించవచ్చు. దైవమే కాదంటే గురువుని ఆశ్రయించవచ్చు. మరి గురువే కాదంటే ఇంకా ఆశ్రయించడానికి ఏమి లేదు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది.
అనేకమైనటువంటి ఉపమానాలలో రకరకాలుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానాన్ని వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ గురువు యొక్క శక్తి, ఈ గురుబలం కనుక పెరిగినట్టయితే అన్నీ కూడా ఆగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ గురు మహాశక్తి తీసుకోవడం వల్ల ఈ చెడు కర్మలు తొలగిపోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. చెడు కర్మలు కూడా తొలగిపోవడం జరుగుతుంది. చెడు కర్మలు తొలగిపోవడమే కాదు, ఈ నెగటివ్ ఎనర్జీని రానియకుండా చేస్తుంది. ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిమ్మలను, అర్థమైందా బిడ్డ, మిమ్ములను ఒక రైట్ వేలో తీసుకువెళ్తుంది. ఇక్కడ ఈ సందర్భంగా మనం చెప్పాల్సిందే ఒకటి, గణపతి విఘ్నేశ్వరుడు, ఆ వినాయకుడు బుద్ధిని సిద్ధిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. బుద్ధి సిద్ధి ఎవరికైతే ఆధీనం అవుతుందో, సిద్ధి అంటే విజయం బిడ్డ, బుద్ధి అంటే అపారమైనటువంటి జ్ఞానాన్ని తీసుకొని జడ్జి చేసుకునేటువంటి స్థితి, ఒక నిర్ణయాన్ని తీసుకొని వెళ్ళేటువంటి స్థితి. అర్థమైంది అనుకుంటాను. బుద్ధి స్థితి అంటే మీరు ఒక డిసైడ్ చేసుకొని వెళ్ళాలి, మీరు ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు, ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి మనకు ఈ గణపతి దేవుడు ప్రసాదిస్తాడు. ఎందుకంటే వినాయకుడు దీన్ని స్వాధీనం తీసుకున్నాడు. గణపతి బుద్ధిని సిద్ధిని అంటే వినాయకుడు ఎప్పుడు కూడా విజయ పరంపర కొనసాగించాడు. మీరు కూడా విజయ పరంపర కొనసాగిస్తారు ఎప్పుడు బుద్ధి స్థితి మీలో ఉంటే. అంటే సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు, ఏ సమయంలో ఎలా ఉండాలనేటువంటిదే బుద్ధి స్థితి. ఇది నేర్చుకోవడం మామూలు విషయం కాదు. అంటే మానసికమైనటువంటి శక్తులను ఉపయోగించుకోవడం ఎలా అనేటువంటి దాంట్లో నేను ఈ సబ్జెక్టు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప సబ్జెక్టు. ఒక సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తులను ఎవరు కూడా ఆపలేరు. మీరు ఎప్పుడైతే ఈ గురు మహాశక్తిని మీరు తీసుకోవడం మొదలు పెడతా ఉంటారో బుద్ధి యొక్క స్థితి విపరీతంగా వికసించడం జరుగుతుంది, జ్ఞానము పెరగడం అనేటువంటిది జరుగుతుంది. గురు విధానము ముఖ్యంగా ఇది ఇస్తుంది, దేవతా శక్తిని ఇస్తుంది. గురు శక్తి ముందు జ్ఞానాన్ని, ఈ బుద్ధి స్థితులను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మీకు తెలియకుండానే బుద్ధి స్థితి పెరుగుతుంది. ఎప్పుడైతే గురు మహాశక్తి పెరుగుతుందో ఇక్కడ మీ గ్రహస్థితి కూడా ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే భూతప్రేత పిశాచకు సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఆగిపోతుంది. ఇంటికి దిగ్బంధనము జరుగుతుంది, మీ ఆస్తులకు కూడా దిగ్బంధనం జరుగుతుంది, మీ పిల్లలకు కూడా ఈ ఎనర్జీని ప్రసారం చేయవచ్చు. ఇంకా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మీ కోరికలు నెరవేరుతాయి. ఈ గురు మహాశక్తి చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ కోరికను మీరు మీలో డ్రాప్ చేసుకుంటూ వెళ్ళడం మూలాన ఆ కోరిక ఆ గురు మహాశక్తిలో డెప్త్లోకి వెళ్ళి మీకు మీ సంకల్పాలను నెరవేర్చడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఉండేటువంటి పిల్లలు అందరూ కూడా సాఫ్ట్వేరు, ఇప్పుడు డిగ్రీ వేరే బైపీసీ తీసుకున్నారు, లేకపోతే ఇంకా అంటే నాన్ ఇంజనీరింగ్ రూట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఐటీ ఫీల్డ్ వైపు, కంప్యూటర్ వైపు వస్తున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కంప్యూటర్స్ అనేటువంటివి మేళవించి ఉంచబడ్డాయి. అది లేనిది ఇప్పుడు ఏ పని కూడా మనం చేయలేము. పైగా సాలరీస్ కూడా ఇందులోనే విపరీతంగా ఉంటాయి. కనుక అంటే వాళ్ళు ఎంచుకునేటువంటి కోర్సులను బట్టి సాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. సరే, వీళ్ళందరూ ఈ రూట్లోకి వెళ్ళడం మూలాన మరి వీళ్ళపైన విపరీతమైనటువంటి ప్రెషర్ కూడా ఉంటుంది. వీళ్ళు అనుక్షణము టీవీలను అంటే కంప్యూటర్లను, సిస్టంలను, ల్యాప్టాప్లను చూసుకుంటూ ఉండడము, డిస్కస్ చేస్తూ ఉండడము, ఆ ప్రాజెక్టులు సాల్వ్ చేయడానికి అనేకమైనటువంటి అంశాలు తీసుకుంటూ ఉండడము, అప్డేట్ అవుతూ ఉండడము. సో దీనివల్ల విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, తర్వాత ఈ డిప్రెషనే కాదు, అంటే మెంటల్గా బాగా ప్రెషర్కు గురి కావడం అనేటువంటిది, టెన్షన్స్కు గురి కావడము. సో దీనివల్ల తాత్కాలికంగా షుగరు, బీపీలు పెరిగిపోవడము, సంసారికంగా కూడా అంటే భార్యాభర్తలకు ఇద్దరికి గొడవలు రావడం, ఇలాంటి రకరకాలుగా ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా జనరల్గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు, మనం అందరం వింటున్నాం. అయితే ఈ గురు మహాశక్తిని మనం తీసుకోవడం వల్ల
వీళ్ళకు ఒక మెడిటేషన్ కూడా ఒక అద్భుతంగా అందులోనే జరుగుతుంది. మెడిటేషన్ అందులో జరుగుతుంది మీకు తెలియకుండానే. దానివల్ల ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీ వైబ్రేషన్స్ గురు మహాశక్తిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బాడీలో వైబ్రేషన్ క్రమంగా తగ్గి అది నార్మల్కు అంటే నార్మల్ కాదు, తగ్గే ఒక స్థిరత్వానికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే అలా రావడం జరుగుతుందో వాళ్ళ టెన్షన్స్ అన్నీ పూర్తిగా వెళ్ళి అయినటువంటి ఈ శరీరం కూడా క్లియర్గా ఉండడం, మానసికమైనటువంటి ప్రశాంతత రావడం కూడా జరుగుతుంది. ఇన్ని గురు మహాశక్తి వల్ల జరుగుతాయి. కొన్ని సంస్థలలో కొన్ని కోర్సులు ఎలాగైతే ఉంటాయో మన దగ్గర ఫండమెంటల్ కోర్సే అంటే దశమహావిద్య సిద్ధపీఠం తరపున ఒక ఫండమెంటల్ కోర్సే ఇక్కడ నుండి గురు మహాశక్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 20 నిమిషాలు సరిపోతుంది. చేసేటువంటిది ఒక 20 నిమిషాలలో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చాలా క్లియర్గా రావడం అనేది మీ అనుభవంలోకి మీరే తెలుసుకుంటారు. ఇలా గురు మహాశక్తిని ఉపయోగించుకునేటువంటి విధానము చాలా గొప్పగా ఉంటుంది. అందరికీ బ్లెస్సింగ్స్.